హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు టాక్స్. ఇక్కడ ఏంటంటే నేనైతే ఇంకా నెయిల్స్ చేయించుకుంటున్నానండి. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ సతీష్ అన్న, సో ఆల్మోస్ట్ ఇంకా నా బోటిక్ పక్కనే అనమాట ఇది స్టూడియో. సో ఇంకా అన్నయ్య చాలా ప్రొఫెషనల్ వర్కర్ అనమాట. సో ఇంకా నేను ఇమ్మీడియట్గా అన్నయ్య ఇలా శ్రీమంతం ఉంది, ఇంకా నెయిల్స్ చేయించుకోవాలి అని అంటే ఇంకా ఎక్స్టెన్షన్ ఏమొద్దు రా ఇప్పుడు, ఎందుకంటే ఇట్లా ఇప్పుడు ఈ టైంలో ఎక్స్టెన్షన్ అంతా సేఫ్ కాదు. ఓన్లీ ఉన్న నెయిల్స్ చాలా చిన్న నెయిల్స్ అనమాట నావి. సో ఇంకా ఉన్న నెయిల్స్లోనే నేను కొంచెం హైలైట్ చేసి ఇంకా గ్లిటర్ అండ్ నెయిల్ పాలిష్ అవన్నీ యూస్ చేసి బాగా చేస్తాను అని అన్నారు. ఇంకా మీ ఇష్టం అన్నయ్య అని అన్నాను. ఇంకా నాకు మ్యాచింగ్ వచ్చేసి శారీకి మ్యాచింగ్ గ్రీన్ అండ్ పింక్ అన్నయ్య. సో ఇంకా మ్యాక్సిమం అయితే గ్రీన్ ఉండాలి, పింక్ ఒకటి గ్లిటర్ ఇవ్వండి అనేసి చెప్పాను. సో ఇంకా సరే అనేసి నేను చెప్పిన కలర్స్లోనే నేను ఎలా చెప్తే అలా డిజైన్ చేశారండి అన్నయ్య. చూడండి ఇంకా ఎలా వచ్చింది అనేది మీరు కూడా. ఇంకా ఫస్ట్ ఫ్రెంచ్ అనుకున్నాను. ఫ్రెంచ్ నెయిల్స్కి హైలైట్ అండ్ కార్నర్లోనే ఇస్తే బాగుంటుంది. సో ఇంకా ఇది ఫుల్ నెయిల్ పాలిష్ కావాలి, ఇంకా శ్రీమంతం ఫంక్షన్ కాబట్టి నేను ఇలా చేయించుకున్నానండి. ఇంకా అలా నెయిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ డే అనమాట. సో మా బ్రదర్ వచ్చారు. ఇంకా మా బ్రదర్ ఏంటంటే ఇంకా నన్ను మా ఇంటికి వెళ్ళాలి కదా, సో అమ్మ వాళ్ళు చేస్తున్నారు శ్రీమంతం. అత్తమ్మ వాళ్ళకి ఆనవాయితీ లేదండి. సో అత్తమ్మ వాళ్ళకి అంచనా ఉంటే మమ్మీ వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసేవాళ్ళు అనమాట, ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో. సో ఇంకా అత్తయ్య వాళ్ళకి అంచనా లేదు. అండ్ ఇంకా శ్రీమంతం అనేది ఇంకా చాలా గుర్తుండిపోయే మెమరబుల్ కదండి లైఫ్లో. సో ఇంకా చేసుకోకపోతే ఎలా అనేసి ఇంకా మమ్మీ నేను చేస్తాను అనేసి అని అన్నారనమాట. సో ఇంకా బ్యాంకెట్ హాల్ అన్నీ బుక్ చేసి పెట్టాము ముందే. ఇది నా హ్యాండ్కి వచ్చేసి మెహందీ వేయించుకుంటున్నాను. వెళ్ళే ముందు వేయించుకుందాము ఇంకా, ఎందుకంటే 2 days ముందే వెళ్తున్నాను నేను మమ్మీ వాళ్ళ ఇంటికి. 2 days ముందు పెట్టుకుంటే చాలా బాగా పండిపోతుంది అప్పటి వరకు. ఇంకా ఎందుకంటే నెక్స్ట్ డే కూడా శ్రీమంతం ముందు రోజు ప్రిపరేషన్స్ ఉంటాయి, స్వీట్స్ అవి ఇవి ప్యాకింగ్. సో ఎంత మమ్మీ వాళ్ళందరూ ప్రిపేర్ చేసినా సరే ఇంకా నాకు కూడా కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా, నా హ్యాండ్ కొద్దిగా అయినా ఉంటుంది అందులో ఇన్వాల్వ్మెంట్. సో ఇంకా అందుకనేసే ఇంకా డిస్టర్బెన్స్ ఉండొద్దని ఇంకా నేను వెళ్ళే ముందు ఇంకా తమ్ముడు కార్లో వెయిట్ చేస్తే నేను మెహందీ వేయించుకుంటున్నానండి. సేమ్ అదే స్టూడియో, నెయిల్స్ ఎక్కడైతే వేసారో అదే స్టూడియో అనమాట. సో చూడండి ఇంకా ఇది బేబీ బాయ్ అనమాట ఒక హ్యాండ్లో. సో ఇంకా బేబీ ఫోటో ఒక సైడ్ వేసాడు. ఇంకా అక్కడ పక్కన వచ్చేసి కిందన లాస్ట్ కింద వచ్చేసి ఇటు సైడ్ బాయ్ అండ్ ఇటు సైడ్ గర్ల్ అని రాశారండి. సో ఇంకా చాలా బాగా వేసాడు, కానీ ఎక్కువ టైం పట్టింది అనిపించింది నాకు. సో ఇంకా మెహందీ అయితే చాలా ఓపిక అనేది ఉండాలండి. సో ఇంకా ఎంతసేపు వేసాడంటే హార్డ్లీ 1.5 hours 2 hours అనుకుంటా. ఫాస్ట్గా ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ కాకపోతే నేను సెలెక్షన్ చేసుకున్న డిజైన్కి టైం పట్టింది. సో ఇంకా బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ లెగ్స్ అన్నీ కావాలి కదా, సో అందుకని ఇంత టైం పట్టింది. కానీ చాలా బాగా వేసాడండి. ఇంకా బ్యాక్ సైడ్ కూడా బాయ్ అండ్ గర్ల్ అని రాయించుకున్నాను. సో ఇప్పుడు చూడండి ఎంత బాగా వేసాడో. టోటల్ ఫుల్ లుక్ చూపిస్తాను చూడండి. యాక్చువల్గా శ్రీమంతం అంటేనే మెహందీ ఉంటేనే ఆ లుక్ డిఫరెంట్ ఉంటుందండి. సో ఇంకా మెహందీ కంపల్సరిగా పెట్టుకోవాలి. సో నాకు కూడా ఆ టైంలో ఎందుకో మెహందీ పెట్టుకోవాలి అనేసి ఇంట్రెస్ట్ చాలా ఎక్కువైంది. సో ఇంకా ఎప్పుడు పెట్టుకోవాలా అనుకున్నాను, ఇంకా టైం వచ్చేసింది పెట్టుకున్నా. మధ్యలో నేను కూడా ట్రై చేసి చూసానండి, అందుకే ప్లెయిన్ లేవు నా హ్యాండ్స్. మీరు ఫస్ట్ డిజైన్ వేసే ముందు అబ్జర్వ్ చేస్తే తెలిసేది. సో ఇంకా మెహందీ, ఫ్లవర్స్, బ్యాంగిల్స్ ఇవన్నీ మ్యాండేటరీ కదండి శ్రీమంతంకి. సో అదొక మంచి ఎక్స్పీరియన్స్ అండ్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మైండ్కి కూడా పీస్ఫుల్గా ఉంటుంది మెహందీ హ్యాండ్స్కి ఉంటే. సో ఇంకా అలా మెహందీ పెట్టుకుంటున్నాను చూడండి. ఇంకా లాస్ట్కి వచ్చేసి హైలైట్ ఇక్కడ మొత్తం ఫింగర్స్కి ఇంకా పెడుతున్నాడు, అదొకటే పెండింగ్ ఉండే. టోటల్ ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. లెగ్స్ అయితే ఏం చూపించలేదండి, ఎందుకంటే అప్పటికే చాలా టైం అయిపోతుంది. ఇంక ఇంటికి వెళ్ళాలి, ఇంట్లో నుంచి ఫోన్స్ వస్తున్నాయి కంటిన్యూగా ఎక్కడి వరకు వచ్చారనేసి. ఇంకా మెహందీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కోంపల్లి దగ్గర రింగ్ రోడ్ ఎక్కాలన్నమాట మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు. సో ఇంకా రింగ్ రోడ్కి వెళ్ళే దారిలో కొంచెం బిఫోర్ ముందే అక్కడ మధుర స్వీట్స్ ఉన్నాయి. సో ఇంకా ఇక్కడ స్వీట్స్ అడుగుదాము
ఒకసారి ప్యాకింగ్ చేస్తారేమో అనేసి వచ్చాము. సో మా దగ్గర ఆల్రెడీ ట్రేస్ ఉన్నాయండి, నేను ఆన్లైన్లో తీసుకున్నాను. సో ఈ వీళ్ళ దగ్గర కూడా ఆల్రెడీ ట్రేస్లో ప్యాక్ చేసి ఇస్తారు, బట్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి అనేసి ఇంకా ప్యాకింగ్ చేయించాము. చూడండి తమ్ముడు ఇవన్నీ పట్టుకున్నాడు. ఇంకా 5-6 వెరైటీస్ ప్యాక్ చేయించాము. అవి నేను మళ్ళీ క్లియర్గా శ్రీమంతం బ్లాగ్లో చూపిస్తాను ఏం స్వీట్స్ అనేవి అనేది. ఇంకా అలా ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మేము స్వీట్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. ఇక్కడ అంటే ఒకటి వర్క్ అనేది అయిపోతుంది, ఇంకా మళ్ళీ ఇంకా గ్యాప్ అనేది ఎక్కడ ఇవ్వకుండా అన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్దామనేసి వెళ్తున్నాము. అప్పటికి తమ్ముడు అంటున్నాడు నేను ప్యాకింగ్ చేయించుకొని వస్తా, నువ్వు కార్లోనే కూర్చో అనేసి. ఇంకా లేదు నేను కూడా చూస్తా అనేసి ఇంకా వెళ్ళానండి. చూడండి ఆల్రెడీ నా హ్యాండ్స్కి ఫుల్ మెహందీ ఉంది. స్వీట్ షాప్లో అందరు నన్నే చూస్తున్నారు మెహందీని చూడడం. మెహందీ అంటే అప్పుడే పెట్టుకున్నాను కదా, ఫ్రెష్ ఉంది హ్యాండ్స్కి, సో చూస్తున్నారు. ఇంకా ఇలా ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళేసరికి ఇక్కడ వచ్చేసి ఇవి ఉండాలండి పల్లి పట్టీలు ఉంటాయి కదా అవి అనమాట, అవి మా అక్క చేశారు. ఇంక ఇక్కడ ఇంట్లో నేను వెళ్ళేసరికి ఫుల్ హడావిడి ప్రిపరేషన్స్ అవుతున్నాయి. ఇక్కడ ముందుగా పొయ్యికి వచ్చేసి బొట్లు పెడుతున్నారండి. యాక్చువల్గా తెలంగాణలో ఏంటంటే శ్రీమంతం అంటే మెయిన్ వచ్చేసి ఇంకా గర్జలు ఉంటాయి కదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు. కజ్జకాయలని అలా గర్జలు అంటాం మేము. సో గర్జలు ఇంకా మురుకులు లడ్డులు అవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ మా వాళ్ళు. చూడండి మరి నేను అట్లేం చేసినా కదా, ఎంత బిల్ల చేసినావు ఇప్పుడు ఇట్లే గోధుమ పిండి ఏది చేస్తారేమో అనుకుంటా. అది పొడుగు అవుతుందా? ఇట్లా చెయ్యాలి. అది పొడుగు అవుతుందా అని వేస్తే? కాదు నువ్వు నేను చెప్తా. మా దగ్గర అయితే సిగ్గిదే పిండి వేసి మొక్కే అది గోలాలిగా. ఏమో ఒక్కదాన్ని నవ్వుతున్నా నేను. కొన్ని చెయ్యి లోపటి ఇబ్బంది అవుతుంది మళ్ళీ. ఏమో కానీ అప్పుడు అంత తెగలేదు మా సాయి కానీ ఇప్పుడు అంటుంది. ఇక లోపల బాబుకు ఆకలి అయితే ఏం చేస్తాడు, ఎవరిని అడుగుతాడు అంటే ఎవరు అంట. నువ్వు తిను. అదొక కాట అయిందా ఎరగొట్టి నా చేతిలో పెట్టడానికి అంట సాయి. నేను సో ఇవి 5 టైప్స్ అనమాట. అక్కడ సిలిండర్ పైన కనిపిస్తున్నాయి కదా అవి పిల్ల గర్జలు అనమాట. సో అవి ఎందుకు అనేది నాకు కూడా క్లియర్గా తెలియదండి. సో అవి పిల్ల గర్జలు అనేది ఒళ్ళో పెడతారనమాట, అవి మేమే తినాలి అని అంటారు. సో ఇట్లా ఇంకా గర్జలు మురుకులు అవుతున్నాయి. ఇంకా ఆల్రెడీ కొన్ని చేసి పెట్టేశారు మమ్మీ ముందే. సో ఇక్కడ అన్ని ప్రిపరేషన్స్ అవుతున్నాయి చూడండి. ఇంకా నెక్స్ట్ డేకి ఇంకా హడావిడి ఏమి ఉండకుండా ముందే అన్నీ క్లియర్ చేసి పెట్టుకుంటున్నాము. సో ఇంకా ఇవన్నీ ప్యాకింగ్ చేయాలి అక్కడ బ్యాంకెట్ హాల్కి తీసుకెళ్ళడానికి. సో ఇంకా చూడండి ఎలా ప్యాక్ చేస్తాము, ఎలా జరిగింది శ్రీమంతం అనేది. సో షాపింగ్ బ్లాగ్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఇది వచ్చేసి ఇంట్లో ప్రిపరేషన్ ఎలా అవుతుంది అనేసి. సో ఇంకా ఇంట్లో ఇలా అన్నీ ప్రిపేర్ అవుతుంటే ఇంకా తమ్ముడు వెళ్ళి ఫుడ్ ఇది బాస్కెట్స్ తెచ్చాడండి, ఫ్రూట్ బాస్కెట్స్. చూడండి ఆల్రెడీ అన్నీ ప్యాక్ చేయించి తీసుకొచ్చాడు. నేను మళ్ళీ అన్నీ అరేంజ్ చేసేటప్పుడు క్లియర్గా చూపిస్తాను స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ ఏం ప్యాక్ చేసాం అనేది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది శ్రీమంతం బేబీస్ అండి. సో చూడండి ఇంకా ఒక బాయ్ అండ్ మిగిలిన 4 మెంబర్స్ వచ్చేసి లేడీస్ అనమాట. చూడండి ఇంకా అప్పటికప్పుడే హడావిడి లేకుండా ముందు రోజు మొత్తం ఇలా రెడీ చేసి పెట్టుకున్నామండి అన్నీ. నెక్స్ట్ వచ్చేసి శ్రీమంతం ఫంక్షన్ ఎలా జరిగింది అనేసి త్వరలోనే వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నానండి. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైషు టాక్స్. థ్యాంక్ యూ గైస్.